మరి పిలుపు ఎంత ఉన్నతంగా ఉంటుందంటే దేవుని యొక్క మరి ఆ శక్తి లేకపోతే దేవుని యొక్క ఆ నడిపింపు ఆదరణ ఎంత అద్భుతంగా ఉంటుందంటే ఒక్కసారి మనం చేసినటువంటి మరి దేవునికి విజ్ఞాపన ఏదైతే ఉందో అది మనల్ని ఎల్లవేళ ఎక్కడైనా ఎన్ని రోజులైపోయినా ఎన్ని సంవత్సరాలైనా ఒక్కసారి మనం దేవుని సన్నిధిలో దేవునికి చేసినటువంటి అజ్ఞాపన మనకి ఎలా ఉంటుందంటే తోడుగా ఉంటుంది. మనకి ఎలా ఉంటుందంటే మనల్ని ఆదరిస్తుంది. మనం అనుకుంటాం దేవునికి ప్రార్థన చేసాం వెంటనే ప్రతిఫలం రాలేదు అనుకుంటాం. కానీ కొన్ని సంవత్సరాలు, కొన్ని నెలలు, కొన్ని రోజుల తర్వాత దేవుడు మనం ఏం చేస్తాడంటే జ్ఞాపకం చేసుకుని మనం ఏదైతే అడిగామో దాన్ని తప్పకుండా దేవుడు మన బ్రతుకుల్లో నెరవేర్చే దేవుడే ఉన్నాడు. మనం మర్చిపోకూడదు. ఒక సందర్భాన్ని మీకు మంచి సందర్భాన్ని జ్ఞాపకం చేస్తాను. మరి అపోస్తలుడైన పౌలు ఏ విధంగా దేవుని చేత పట్టబడ్డాడో మనందరికీ తెలుసు. ఆయన చేసే పని వేరు, ఆయన ఆలోచన వేరు, ఆయన యొక్క తత్వం ఎలా ఉంటుందంటే ఏ పని చేసినా కానీ ఆయన పర్ఫెక్ట్ గా చేస్తారనమాట. ఇష్టపడి చేసే ఆ స్వభావం ఉన్నటువంటి ఆ పౌరుని దేవుడు మరి పట్టుకుని దేవుని యొక్క మరి ఆ సువార్తకి పిలిచినటువంటి సందర్భం మనందరికీ తెలిసి పిల్లరా. ఆయన ఒక రోజు ఒక సందర్భంలో మరి ఆసియా నుండి ఇటలీకి ప్రయాణమై వెళ్తున్నటువంటి ఆ సన్నివేశంలో ఆ సిచ్యువేషన్ లో ఆయన మధ్యధరా సముద్రంలో మరి ప్రయాణం చేయవలసి వచ్చింది. బాగా ఆ పౌలు గారు ఆ మధ్యధరా సముద్రంలో ప్రయాణం చేస్తున్నాడు. ఆ యొక్క ఓడలో ఎంతమంది ఉన్నారంటే 276 మంది ఉన్నటువంటి ఆ ఓడ ఆ సముద్రంలో ప్రయాణం చేస్తుంటే ఆ ఒక రోజు ఏమైందంటే ఓ భయంకరమైనటువంటి ఎదురుగాలి ఆ ఓడను కొట్టి ఆ ఓడ ఏమైపోద్దో తెలియనటువంటి పరిస్థితుల్లో ఆ ఓడలో ఉన్నటువంటి ఆ 276 మంది కూడా ఏం చేస్తున్నారంటే వాళ్ళు ఇంకా చనిపోతాము అన్న నమ్మకం వచ్చేసిందన్నమాట. ఇక మా ప్రాణాల మీద ఆశ లేదు అన్న ఆలోచన ఆ ఓడ ఉన్నటువంటి ఆ ప్రయాణికులకు వచ్చేటువంటి సందర్భంలో ఆ పౌలు గారు అన్నటువంటి మాటలు ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుంటే కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 2వ కొరింథీయులకు రాసినటువంటి పత్రిక అపోస్తలుడైన పౌలు 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 8, 9, 10 వచనాలు పిల్లల అందరూ కూడా మనసు పెట్టి ఒక్కసారి మనం చదివితే పౌలు గారి యొక్క ఆ మాటలు మనకు ఎంత ఆదరణ కలిగిస్తాయో ఇక్కడ మనం చూడగలుగుతాం. పిల్లల ఒక్కసారి 8వ వచనం కానీ చదువుతాం. సహోదరులారా, ఆసియాలో మాకు దర్శించిన శ్రమల గురించి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు. ప్రియుల కొరింథీలో ఉన్నటువంటి ఆ సంఘ ప్రియులరా, మీకు ఒక విషయం తెలియాలి. అదేంటంటే నేను ఆసియాలో ఆ మధ్యధరా సముద్రంలో ప్రయాణం చేస్తున్నప్పుడు జరిగినటువంటి సంఘటన మీకు తెలియాలి. ఎందుకంటే ఆ సంఘటన నుండి మీరు బయటపడినటువంటి ఆ విధానంలో అదే ఆ సహాయంలో మీ పాత్ర కూడా ఉంది. మర్చిపోకూడదన్నమాట. ఆ పౌలు భయంకరమైన ప్రమాదంలో, ఆ తుఫానులో, ఆ నడి సముద్రంలో చనిపోతామన్న నమ్మకం, ఆ ప్రాణాల మీద ఆశ లేనటువంటి ఆ సమయంలో జరిగినటువంటి ఆ యొక్క మరి కాపుదల రక్షణ, దేవుడు మమ్మల్ని ఎలా రక్షించాడో ఆ సముద్రం నుండి, అదే ఆ సముద్రం నుండి, ఆ తుఫాన్ నుండి, ఆ ఓడలో ఉన్నటువంటి ఆ 276 మందిని ఏ విధంగా రక్షించాడో దానికి కారణం మీరు కూడా అయి ఉన్నారు. అందుకు మీకు కూడా ఈ విషయం ఏం చేయాలంట తెలియాలి. చదవండి కింద చదవండి. అనేకులై చదవమ్మా. అదేదనగా మేము బ్రతుకుతుమ్మను నమ్మకము లేక ఉన్నట్లుగా మా శక్తికి మించిన అత్యధిక భారము వలన పొందిపోతుంది. అది అంటున్నారు. అత్యధికమైనటువంటి భారం, అత్యధికమైనటువంటి ప్రమాదం. ఇంకా మాకు ఏమనుకున్నామంటే మేము బ్రతకము. ఇంకా ఏమండి, సముద్రంలో ప్రమాదం వస్తే ఏమనుకుంటాము? ఎవరున్నారు? ఒడ్డు ఉంటుందా? అక్కడ ఏమన్నా
ఎవరు పోయి మనం రక్షించేవారు ఎవరు ఉంటారు అక్కడ? ఎవరున్నా పిల్లరా? సముద్రంలో కనుక ప్రమాదం వస్తే ఏమంటే కొన్ని ప్రమాదాలు మనం తప్పించుకునే శక్తి మనకు ఉంటుంది. కొన్ని ఆ బాధను మనం తప్పించుకునే ఆ జయించే శక్తి మనకు ఉంటుంది. ఎప్పుడైతే మనం తప్పించుకోలేమో, ఎప్పుడైతే మనం కాపాడుకోలేమో, ఎప్పుడైతే మనం ఆ యొక్క భయంకరమైన ఆపదను జయించలేమో, అప్పుడు ఎవరు శక్తి కావాలి మనకి? ఎవరు రక్షించాలి మనల్ని? దేవుడే రక్షించాలి. ఆ సముద్రంలో వారిని ఎవరు రక్షించారంట? కింద చదవండి. ఎవరు రక్షించారంటే మరియు మృతులను లేపు దేవుని యందే గాని మా యందు మేము నమ్మిక ఉంచకున్నట్లు మరణమును మనం ఇచ్చే మాకు కలిగి ఉండెను. ఆయన అట్టి గొప్ప మరణమును తప్పించెను, ఇక ముందును తప్పించును. మరియు మా కొరకు ప్రార్థన చేయటం వల్ల మీరు కూడా సహాయము చేయుచుండగా. అది పౌలు గారు ఏమంటున్నారంటే, మీరు ఎక్కడో కొరింథీ సంఘంలో ఉన్నారు. మీరు కొరింథీ సంఘంలో ఉండి, ఆ కొరింథీ పట్టణంలో ఉండి ఎవరి కొరకు ప్రార్థన చేస్తారంట? పౌలు గారికి ప్రార్థన చేస్తారంట. ఆ పౌలు ఎలా ఉన్నాడు? ఆ కొరింథీ మా సంఘానికి వచ్చి చాలా కాలం అయింది. ఆయన ఎక్కడ ఉన్నాడు? ఎలా ఉన్నాడు? తండ్రి, మా సువార్తికుని రక్షించు, మా సువార్తికుని కాపుదలను గ్రహించు. ఆయన ఏ స్థితిలో ఉన్నాడో ఆయన సంరక్షించు, ఆయన క్షేమంగా మరలా మా మధ్య తోడుకురా అని ఎవరు ప్రార్థన చేస్తారు? కొరింథీ పట్టణంలో ఉన్నటువంటి, కొరింథీ సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులు ఆ పౌలు గారి కోసం ఎవరు ప్రార్థన చేస్తారు? దేవునికి ప్రార్థన చేస్తారు. ఆ సమయంలో పౌలు గారు ఏ స్థితిలో ఉన్నాడు? ఆయన భయంకరమైనటువంటి ప్రమాదంలో ఉన్నారు పిల్లల. ఆ భయంకరమైనటువంటి ఆపదలో, నడి సముద్రం మధ్యలో ప్రాణాలు పోతాయి, మాకు ప్రాణాలుగా ఆశీర్వాదం చెప్తాడు పౌలు. ఒకసారి ఆ మాట పడుతుందో అలా పట్టుకోండి. అపోస్తుల కార్యాలు 27వ అధ్యాయం, అపోస్తుల కార్యాలు 27వ అధ్యాయము 20వ వచనం ఒకసారి చదువుకోండి అందరూ. బాగా చదవలేదు. 27వ అధ్యాయం 20వ వచనం. కొన్ని దినములు సూర్యుడైనను నక్షత్రములైనను కనబడక పెద్ద గాలి మా మీద కొట్టినందున ప్రాణములతో తప్పించుకొందుమని ఆశ బొత్తుగా పోయాను. అది అబ్బా ఎంత ప్రమాదం అండి. కొన్ని దినాలు సూర్యుడు కనిపించలేదంట. ఎంత దూరం ఉన్నారు వాళ్ళు, ఎంత భయంకరమైన మేఘాలు కనిపిస్తున్నాయో, నక్షత్రాలు కూడా కనిపించట్లేదంట. కొన్ని దినాలు 14 దినాలు బైబిల్లో ఉంది. 14 రోజులు ఆహారం లేదు, 14 రోజులు ఆహారం లేదు, 14 రోజులు లోకంతో సంబంధం లేదు. చంద్రుడు సూర్యుడు నక్షత్రాలు అసలు కనిపించట్లేనటువంటి నడి సముద్రంలో ఆయన ఎలా ఉన్నాడట? భయంకరమైన ప్రమాద స్థితిలో ఉన్నాడట. వాళ్ళు ఏమనుకున్నారంటే, ఇంకా మేము చనిపోతాము, అంతే కదా, మేము చనిపోతాం, మాకు ఇంకా ఇక్కడ రక్షించేవాడు ఎవరు లేరు, మేము చనిపోతాం అని వాళ్ళందరూ కూడా ఇంకా కన్ఫర్మ్ అయిపోయినటువంటి పరిస్థితుల్లో పిల్లల. ఆ పరిస్థితుల్లో కొరింథీ పట్టణంలో ఉన్నటువంటి సంఘం ఏం చేస్తుంది? ప్రార్థిస్తుంది. వాళ్ళకి తెలియదు కొరింథీ పట్టణంలో ఉన్నటువంటి ఈ పౌలు గారు ఉన్నటువంటి సిచ్యువేషన్ వాళ్ళకి తెలియదు. ఎప్పుడు ప్రార్థిస్తారు? ఇంకో విషయం తెలియదు. విశ్వాసుల గురించి, సంఘం గురించి, వాళ్ళు బాధలు ఉన్న, వాళ్ళు కష్టాల్లో ఉన్నాయి తెలియకపోయినా ఏం చేస్తారండి? ప్రార్థిస్తారు. ఎప్పుడు ఏమో మా సంఘ బిడ్డలు ఎలా ఉన్నారు, సంఘ బిడ్డలు ఎక్కడున్నారు, ఏ స్థితిలో ఉన్నారు, వాళ్ళని కాపాడవయ్యా తండ్రి, వాళ్ళు ఏ స్థితిలో, ఏ కష్టాల్లో, ఏ బాధలో ఉన్నారో వాళ్ళు రక్షించు. ఈ భయంకరమైన వైరస్ నుంచి మా బిడ్డలకు సోకకుండా నీవే కాపాడు అని ఒకరికొకరు విశ్వాసులు ప్రార్థన చేస్తారు. ఇక్కడ సేవకులు ప్రార్థిస్తారు. మనకి తెలిసినటువంటి బంధువులు, ఆత్మీయులు మన కోసం ప్రార్థిస్తూ ఉంటారు. ఆ ప్రార్థన ఊరికే పోదు. ఎంత దూరం ఉన్నా, ఎన్ని వేల కిలోమీటర్ల దూరంలో ఉన్నా ఆ ప్రార్థన ఏం చేస్తుందండి? రక్షిస్తుంది, మనకు తోడుగా ఉంటుంది. విశ్వాసం చేసే ప్రార్థన మనకు తోడుగా ఉంటుంది. వాళ్ళు శారీరకంగా కలిసి లేకపోయినా, వాళ్ళు దగ్గర లేకపోయినా దేవునికి పెట్టే మొర ఏం చేస్తుంది? కాపాడుతుంది. మర్చిపోకండి పిల్లల. ఆయన ఆ యొక్క పౌలు గారు ఇచ్చే స్టేట్మెంట్ ఏంటంటే, ఆయన అంటున్నాడు ఆ 20వ వచనం చివరిలో,
బొత్తిగా తప్పించుకుందుమన్న ఆశ బొత్తిగా పోయెను. చాలా వారు బహుకాలము భోజనం లేక ఉన్నందున భోజనం లేక ఉన్నారన్నప్పుడు చాలా రాత్రులు 14 దినాలు ఆ భయంకరమైన ఆపదలో చిక్కుకుంటే కొరింథీ పత్రిక రెండోసారి కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం చదువుదాం సార్. మరియు అమ్మా మృతులను లేపు దేవుని యందే కాని మేము నమ్మిక ఉంచకున్నట్లు మరణమగు వారి నిశ్చయం మా మట్టుకు మాకు కలిగి ఉండెను. ఆయన అట్టి గొప్ప మరణము నుండి మమ్మల్ని తప్పించెను, ఇక ముందుకు తప్పించును. మరియు మా కొరకు ప్రార్థన చేయటం వల్ల మీరు కూడా సహాయం చేయుచుండగా ఆయన ఇక ముందుకు మమ్మల్ని తప్పించునని ఆయన నిరీక్షణ కలవాలనే ఉన్నాము. అది మీ ప్రార్థనలో ఇప్పటికీ కాదు, మీరు చేస్తున్న ప్రార్థనలు ఇప్పటికీ కాదు. ఇప్పుడే మేము రక్షింపబడలేదు, ఇప్పుడే కాపాడబడలేదు, ఇక ముందుకు కూడా రాబోయే దినాల్లో కూడా మీ ప్రార్థన ఏం చేస్తుంది? మరణం నుండి తప్పిస్తుంది. సంఘ బిడ్డలారా, మీరు చేసే ప్రార్థన ఇప్పటికీ కాదు, అది రాబోయే కాలంలో కూడా మాకు కనిపించే శ్రమల నుండి ఏం చేస్తుంది? మమ్మల్ని కాపాడుతుంది. మేము రక్షింపబడ్డామే ఆ భయంకరమైన ఆపద నుండి. దానికి కారణం మీ ప్రార్థన కూడా జాగ్రత్త సుమా. అంటే ఒకరి ప్రార్థన ఒకరికి ఏం చేస్తాయి? రక్షణ, కాపుదల, భద్రత. ఏమంటే ఈ రోజుల్లో భర్త భార్యకి ఎంతకాలం అండగా ఉంటాడండి? అసలు ఒక భర్త భార్యకి మరి ఆదరణ లేకపోతే తోడు ఎంతకాలం ఉంటాడు? ఎంతసేపు ఉంటాడు? నేను ఉద్యోగం వెళ్ళిపోవాలి, నేను 10 ఏళ్ళకి ఉద్యోగం వెళ్ళిపోవాలి, నా భార్య ఇంటికాడ ఉండాలి. ఎవరంటారు తోడు? అక్కడ ఎవరంటారు తోడు? ఏమండి భార్యకు భర్త తోడుగా ఉండలేదండి. ఎంతో కాలం ఉండరు. 1 గంట ఉండొచ్చు, 2 రోజులు కాదు, 1 రోజు ఉండొచ్చు, 2 రోజులు ఉండొచ్చు, కంటిన్యూస్ గా. కానీ ఎప్పుడు కూడా ఆ భార్యకి భర్త తోడుగా ఉంటాడా? ఇలాగా లైట్ పట్టుకెళ్ళి లేకపోతే ఇంటికాడ కూర్చుని ఉంటాడండి? ఎవరుండరు. భార్య ఉండదు. బిడ్డలకి తల్లిదండ్రులు తోడుగా ఉంటారా? ఉండరు. వాళ్ళు పనులు వాళ్ళు వెళ్ళిపోతారు. భర్త పనులు భర్త వెళ్ళిపోతుంది, భార్య పనులు భార్య వెళ్ళిపోతుంది. ఎవరు తోడుకుంటారు? ఎప్పుడు ఎల్లవేళ ఎవ్వరు ఎవరికి కూడా తోడుగా ఉండరు, ఎవరికి తోడుగా ఉండరు. అయితే మనకు మన వెంట మనతో తోడుగా ఉండేది ఏదో తెలుసా మీకు? యెహోవా కొరకైనటువంటి ప్రార్థనే ఏం చేద్దాం? మనకి తోడుగా ఉంటుంది. ఎప్పుడు తోడుగా ఉంటుంది? ఎల్లవేళ తోడుగా ఉంటుంది. నీవెక్కడున్నా తోడుగా ఉంటుంది నీకు. నీకు ఏ స్థితిలో ఉన్నా తోడుగా ఉంటుంది నీకు. కీర్తనకారుడు అంటాడు, దావీదు గారికి వచ్చిన శోధనలు ఎటువంటి శోధనలు తెలుసా మీకు? దావీదు గారికి వచ్చిన శోధనలు ఎటువంటి? అబ్బా, ఇంటిలో కుమారుడే తరిమేస్తున్నాడు. ఆయన ఇంటిలో కుమారుడే తరుగుతున్నాడు చంపేయాలని. ఓ పక్కన సౌలు తరుగుతున్నాడు, ఓ పక్కన ఇంట్లో కుమారుడు. ఆ భయంకరమైనటువంటి బాధలు ఆయన అన్నాడు, నీటి ప్రవాహం వల్లే ఆయన మీద పొర్లుపోయాక ఏంటి శ్రమలు, బాధలు. ఒక సముద్రంలో ఉన్నటువంటి ప్రవాహాలు ఎలా అయితే పొర్లుపోతాయో ఆ విధంగా ఆయనకు ఉన్నటువంటి శ్రమలు అలా పొర్లుపోతున్నాయంట. అయితే ఆయనకి తోడుగా ఉన్నది ఏంటి తెలుసా? ఒక్కసారి కీర్తన రాసినటువంటి గ్రంథము, కీర్తనకారుడు రాసిన గ్రంథము, కీర్తన గ్రంథము 42వ అధ్యాయము, 42వ అధ్యాయం పిల్లల, కీర్తన గ్రంథము 42వ అధ్యాయము 2వ వచనం చదువుతాం ఒకసారి. అందరూ తీయాలి. 42వ అధ్యాయము, 42వ అధ్యాయము చదవమ్మా. 42వ అధ్యాయము 8వ వచనం. అయినను పగటి వేళ యెహోవా తన కృప కొరకు ఆజ్ఞాపించును, రాత్రి వేళ ఆయన కూర్చున్నటువంటి కీర్తనయు నా జీవదాత అయిన దేవుని కూర్చున్నటువంటి ప్రార్థనయు నాకు తోడుగా ఉండును. పైన 7వ వచనం అంటున్నాడు, ఏమంటున్నాడంటే నీ జల ప్రవాహము ధ్వని విని కరుడును పిలుచున్నది, నీ అలలన్నీయు నీ తరంగములన్నీయు నా మీద పొర్లి పారి ఉన్నవి. అయినను ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా,
ఎన్ని బాధలు వచ్చినా యెహోవా నా జీవదాతి అయిన దేవుని కూర్చున్నటువంటి ప్రార్థన నాకు ఎలా ఉంటుంది? తోడుగా ఉంటుంది. నమ్ముతున్నారా మీరందరూ? యెహోవాను కూర్చున్నటువంటి ప్రార్థన, మీరు ఒక్కసారి ప్రార్థన చేసుకుని మీరు బయటికి వెళ్ళిపోతే మీకు తోడుగా వచ్చేది ఏంటండి? ప్రార్థన. మీ సంఘంలో మీ కాపరి కోసం ప్రార్థన చేస్తే ఎవరి ఎప్పుడైనా సరే మీకు తోడుగా ఉండేది ఏంటంటే ఏముంటది? కాబట్టి నా ఏమన్నా మంచి మాటది, నా జీవదాత. కాబట్టి రక్తదాతలు చూసాం మనం కదా, భూదాతలు చూసాం, అన్నదాతలు చూసాం, వస్త్రదాతలు చూసాం మనం. కానీ మన దేవుడు ఎటువంటి దాత? జీవదాత. అక్కడ పేతురు గారు అంటారు, మీరు జీవాధిపతిని ఏం చేశారు? చంపేశారు. జీవాధిపతి, మనకి జీవం ఇచ్చినటువంటి దాత అదంటాడు. ఆయన జీవములు, ప్రాణములు, సమస్తములు ఎవరిస్తారు మనకి? ఎవరిస్తారు? ఇవి ఎవరెవరండి? జీవం ఎవరిస్తారు మనకి? ప్రాణం ఎవరిస్తారా? ప్రాణం పోస్తారా? ఎవరైనా పోయినండి. జీవదాత. ఆ జీవదాతకి మనం ఒకసారి ప్రార్థన చేస్తే పిల్లల ఏమవుతుంటది? మనకేమవుతుంది? తోడు. మర్చిపోకండి. భర్త విడిచిపెట్టవచ్చు, భార్య విడిచిపెట్టవచ్చు, కుమారులు దూరంగా ఉండొచ్చు, సంఘ విశ్వాసులు దూరంగా ఉండొచ్చు, సంఘ సేవకులు మనకి మరి అట్టుకుని ఉండకపోవచ్చు. అయితే వారు చేసే ప్రార్థన మాత్రం ఎలా ఉంటుంది? మనకి తోడుగా ఉంటుంది. మర్చిపోకుండా తోడుగా ఉంటుంది. ఏమండి మీరు మరి నమ్ముతారో లేదో తెలియదు కానీ హన్న ఉంది. హన్న ఉంది. హన్న ఆ కుమారుణ్ణి ఎప్పుడు విడిచిపెట్టేసింది? పాలు విడిచిన వెంటనే విడిచిపెట్టేసింది. పాలు ఎప్పుడు విడిచిపెడతారు? 3వ సంవత్సరంలో విడిచిపెడతారు. మన తల్లి అయితే ఇప్పుడు 6 నెలలు పక్కన పెడేస్తారు, అంతే కదా? మన తల్లి అయితే ఇప్పుడు 6 నెలలే పక్కన పెడేస్తారు. కానీ ఒక్కొక్కడు 5 సంవత్సరాలు కదా. మన చిన్నప్పుడు మనం మా వయసులో 5 సంవత్సరాలు అజయ్ గారు అయితే ఏ 10 సంవత్సరాలు తాగుంటారు పాలైనా. అప్పుడు తల్లి కూడా పాలు ఇచ్చేవారు. అలాగా అప్పుడు తల్లి కూడా పాలు ఇచ్చేవారు. మా చింటుగాడు ఆడి పాలు మానిపించడానికి ఈ అమ్మాయి ఎన్ని తెప్పలు పడిందో. ఇంచుమించు ఆడు కూడా 3-4 సంవత్సరాలు తాగలేడు పాలు పిల్లల. అయితే ఈ అన్న ఆ టైంలో అన్న మరి పాలు విడిచే సమయం బిడ్డ ఎన్ని సంవత్సరాలు అంటే 3 సంవత్సరాలు కదా. జనరల్ గా 3 సంవత్సరాలు పాలు విడిచిపెడతారు. ఆ విడిచిన వెంటనే అన్న ఆ బిడ్డని ఎవరిని? సమూయేలుని ఎక్కడ విడిచిపెట్టింది? చెప్పడంలో ఎక్కడ విడిచిపెట్టింది? షిలోహిము అనే దేవాలయంలో విడిచిపెట్టింది. అయితే షిలోహు అనే దేవాలయంలో విడిచిపెట్టినటువంటి అన్న ఆమె ఎక్కడ ఉంటుంది? రమాతైల్ అనే పట్టణంలో ఉంటుంది. ఎంత దూరము? కొన్ని వేల కిలోమీటర్లు. పిల్లగా అంత ధైర్యం ఏంటండి? 3వ సంవత్సరంలో పాలు విడిచినటువంటి బిడ్డను తీసుకెళ్లి ఆ దేవాలయంలో అక్కడ ఎవరున్నారు? దిక్కా బుక్క ఎవరున్నారా? చంటి బిడ్డ, ఎక్కడేసుకోవడం తెలియని బిడ్డ, నీళ్ళు తాగడం తెలియని బిడ్డ. ఆ తల్లి ధైర్యం ఏంటండి? ఆ తల్లికి ధైర్యం ఏంటండి? ఆమె అక్కడ నుండి చేస్తున్న ప్రార్థన. ఏమని చేస్తున్నారు ప్రార్థన? అయ్యా, నీవు నాకు ఇచ్చినటువంటి బిడ్డ నా బిడ్డ కాదు, నీ బిడ్డ. నేను ఎక్కడ విడిచిపెట్టాను? నీ మందిరంలో నీ సేవకు విడిచిపెట్టాను. నీవే కాపాడుకో. ఆ బిడ్డకి ఏమి కావాలో, ఆ బిడ్డ ఏ సమయంలో ఏం తింటాడో నాకు సంబంధం లేదు అని తల్లి ఎక్కడి నుంచి ప్రార్థన చేస్తుంది? ప్రతి నిత్యము ఇంటి దగ్గర నుంచి ప్రార్థన చేస్తుంది. అయితే బిడ్డ ఎక్కడ ఉన్నాడు? నిజంగా హనుమాకు ఉన్నటువంటి ధైర్యం ఏమి ధైర్యం అది? ఆ చట్టి బిడ్డని లేక పుట్టినటువంటి ఆ బిడ్డను తీసుకెళ్లి ఆ దేవాలయంలో విడిచిపెట్టినటువంటి తల్లికి ఉన్నటువంటి ధైర్యం ఏంటంటే ప్రార్థన, దేవుడి విజ్ఞాపన, దేవుడికి మొరపెడుతుంది. నా బిడ్డను నీకు ఇచ్చేసాను. నా బిడ్డ ఒక గొప్ప యాజకుడిగా, ఒక ప్రవక్తగా తయారవ్వాలి అని అనునిత్యము కూడా ప్రార్థన చేస్తుంటే ఆ బిడ్డ ఎలాగెందుకు చూడండి ఒకసారి. మొదటి సమయాల గ్రంథము 2వ అధ్యాయము
మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం మీరు అందరూ తీయాలి. మంచి మాట. మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము ఎంత మంచి మాట చూడండి ఒకసారి. మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయం చదవమ్మా 18వ వచనం చూడండి ఒకసారి. బాలుడైన సమూయేలు నారతో నేయబడిన ఎఫోదును ధరించుకొని యెహోవాకు పరిచర్య చేయించుండెను. ఇక్కడ బాగా మా చట్టి బిడ్డ అంట ఎఫోదును ధరించుకొని దేవుని మందిరంలో ఏం చేస్తాడంట? ఏంటండి ఆ బిడ్డ పరిచర్య ఏం చేస్తాడండి? ఏం చేస్తాడు పరిచర్య? చట్టి బిడ్డ పరిచర్య ఏం చేస్తాడు? ఆ చర్చిలో ఉన్నటువంటి ఆకులను ఏరేస్తాడు. అంతే కదమ్మా. చట్టి బిడ్డ చర్చిలో ఉన్నటువంటి మరి ఆ చిన్న చిన్న ఏదైతే డస్ట్ ఉందో అన్ని తీసేస్తాడు. ఆ ఏలీ గారికి బాబు రే సమయంలో మంచిని పెట్టాలంటే పుడతాడు, ఎలా పడిపోతూ చిన్న బాటలు పట్టుకొచ్చి ఆయనకి ఆ ఏలీ గారికి నీళ్ళు అందిస్తాడు. అంతే అతనికి ఏంటి పెద్ద కుర్చీలు సాపలు మీరు అతనికి కూర్చుని వేసేపోయిన తర్వాత ఆ చీపురిచ్చుకుని ఆ బుల్బుల్ నడకలు వేసుకుంటూ చిన్న చిన్న పనులు చేస్తుంటాడు. అయితే దేవుడు ఏమన్నాడంటే నాకు సమూయేలు ఏం చేస్తున్నాడట? అర్థండి. దేవుని సన్నిధిలో ఏం పని చేస్తున్నామని కాదు, దేవుని యొక్క ఆలయంలో దేవుని దృష్టిలో నువ్వు ఏ పని చేస్తా గొప్ప గొప్ప పనులు చేస్తావని దేవుడు లెక్కించడు. నీ బులుబులు చేతులతో నీ యొక్క హృదయంతో ఆ చిన్న పెట్టి చేస్తున్నటువంటి ఆ బులుబులు పనులు దేవుడు ఏమన్నా ఇచ్చాడంటే ఆ సమూయేలు దేవుని యొక్క చదవండి దేవుని యొక్క సన్నిధిలో ఏం చేస్తాడంట? యెహోవాకు పరిచర్య చేయుచుండెను. నిజంగా ఎంత గొప్ప మాట అండి. చిన్న బిడ్డ 3 సంవత్సరాల బిడ్డ ఆ బిడ్డ కోసం దేవుడు ఏం రాయించాడంటే ఆ సమూయేలు దేవుని సన్నిధిలో పరిచర్య చేయుచుండెను. పరిచర్య చేయ చిన్న పిల్లలు కాబట్టి దేవుడికి చేసే పని దేవుడు పెద్దదా చిన్నదా అని చూడండి. అది పెద్దోడా వీళ్ళందరి పోప లేకపోతే వీళ్ళు ఎవరి పెద్ద రెవరెండా పెద్ద సేవకుడా అని చూడండి. దేవుడికి హృదయపూర్వకంగా హృదయాన్ని తెరచి దేవుడి సన్నిధిలో ఏ చిన్న పని చేసినా ఆయన ఏంటంటే లెక్కించే దేవుడై ఉన్నాడు, లెక్కపెట్టే దేవుడై ఉన్నాడు. ఆయన ఎదుగడానికి కారణం ఏంటంటే కింద 20వ వచనంలో యెహోవా సన్నిధిని మనం చేసుకోనగా నీకు దొరికిన నీ సంతానములకు ప్రతిగా యెహోవా నీకు సంతానం ఇచ్చింది కానీ ఏలి యొక్క భార్యను దీవించిన తర్వాత వారి ఇంటికి వెళ్ళి యెహోవా అన్నాను దర్శింపగా గర్భవతి 3 కుమారులు 2 కుమార్తెలు. అయితే బాలులకు సమూయేలు యెహోవా సన్నిధి నుండి ఏం చేస్తున్నాడట? ఎదుగుచుండెను. బాలుడు ఆ సమూయేలు ఎక్కడ నుండి ఎదుగుతున్నాడు? బాగా అమ్మ చెప్పాలి ఎవరు ఇక్కడ బాగా ఎదగాలంటే ఎక్కడ ఉండాలి? అది మీరు అన్ని విషయాల్లో శారీరకంగా మానసికంగా లేకపోతే ఆత్మీయంగా లోక సంబంధంగా దేవుని సంబంధంగా మీరు అన్ని విషయాల్లో కుటుంబ పరంగా మీ ఉద్యోగ పరంగా లేకపోతే మీ చదువు పరంగా మీరు అన్ని విషయాల్లో ఎదగాలంటే ఎక్కడ ఉండాలి? ఎప్పుడు కూడా దేవుని సన్నిధిలో ఉండాలని పిల్లలు మర్చిపోకండి. అట్లా ఎంత మంచి మాట. అయితే బాలుడు సమూయేలు యెహోవా సన్నిధిలో ఉండి ఎదుగుచుండెను. దీనికి కారణం ఎవరంటారు? ఏమండి ఏలీ కుమారుడు భ్రష్టులు అయిపోయారు. ఏలీ కుమారుడు యెహోవా సన్నిధిలో ఉన్నటువంటి ఏలీ కుమారుడు ఏమైపోయారంటే భ్రష్టులు అయిపోయారు. ఆ వచ్చినటువంటి విశ్వాసాన్ని పాడుకి వేస్తున్నారు. అయితే పిల్లల సమూయేలు మాత్రం ఎలాగ ఎదుగుచుండెను. సమూయేలు అనుదినము ఎదుగుచుండెను. దానికి కారణం చెప్పగలను. బైబిల్ బట్టి పిల్లల తల్లి ప్రార్థన. తల్లి ఇంటి దగ్గర ఎలా ప్రార్థన చేస్తుందండి? అసలు నిద్రపోద్దామే, అన్నం తింటుందా? చిన్న బిడ్డను విడిచిపెట్టి వచ్చినటువంటి ఈ తల్లి నిద్ర ఉండడానికి వారమంతా కూడా దేవుడి మీద పెట్టి నా బిడ్డను కాపాడు నాయనా, నా బిడ్డను సంరక్షించు, జబ్బులు జ్వరాలు రోగాలు రాకుండా నా బిడ్డను అంటిపట్టి నీ ఆత్మతో అంటిపట్టి నా బిడ్డను కాపాడని తల్లి ప్రార్థన చేస్తాం కదా? చేదా? డిఫరెంట్ చేస్తుందండి. ఆ ప్రార్థన సమూయేల్ని అన్ని విషయాల్లో కూడా దేవుడు ఏం చేస్తున్నాడు? ఎదుగుదల చేస్తున్నాడు. పిల్లల మన తల్లులు ఉన్నారు, తండ్రులు ఉన్నారు. బిడ్డలు బయటికి వెళ్తున్నప్పుడు మీరు డెఫినెట్ గా హృదయంలో ప్రార్థిస్తారని చేయరా?
డెఫినెట్ గా ప్రార్థిస్తారు. నా కుమారుడు ఈ భయంకరమైన వేగం ప్రపంచంలో బయలుదేరి ఎక్కడికో వెళ్తున్నాడు, తండ్రి నీవే నీ దూతలు కావచ్చు, నీవే దిక్కు, నీవే క్షేమంగా మరణ బిడ్డను ఇంటికి తోడుకురా అని ప్రార్థిస్తారు తీరా. ఆ ప్రార్థన ఎవరు తోడుకెళ్తుందండి? బిడ్డను తోడుకెళ్తుంది. మర్చిపోకండి. ఒక విశ్వాసం చేసే ప్రార్థన సంఘంలో ఉన్నటువంటి ప్రతి విశ్వాసానికి ఆ ప్రార్థన తోడుగా ఉంటుంది. ప్రార్థన ఎంత శక్తివంతమైంది, ఎంత బలమైంది, అది ఎప్పుడు కూడా మనకి తోడుగా ఉంటుందనే విషయం మాత్రం మర్చిపోకూడదు. ఏమండి, ఇస్మాయిల్ని అబ్రహాం గారు ఇస్మాయిల్ని బయటికి పంపించినప్పుడు అబ్రహాం ఏమిచ్చి పంపించాడు? ఏమిచ్చి పంపించాడు? ఒక చిన్న నీళ్ళు తిత్తి కదా, నీటి తిత్తిని కొద్ది ఆహారం ఇచ్చి ఆ భుజ మీద పెట్టి ఎవరిని ఆ యొక్క ఇస్మాయిల్ని తర్వాత హాగర్ని ఇంట్లోంచి బయటికి పంపించేశాడు. ఎవరు? అబ్రహాం. ఎవరి? అబ్రహాము ఎటువంటి వాడు? వాళ్ళ ఇంట్లోనంట సేవకులు ఎంతమంది ఉండేవారు తెలుసు? పని మనుషులు 2000 మంది పనిచేసేవారు. అబ్రహాం గారి ఇంట్లో ఆ పనివారు ఎంతమంది ఉండేవారంటే 2000 మంది. ఏమండి, 2000 కాస్త ఉన్న వాళ్ళ ఇంట్లో ఒక 2 పని మనుషులు ఉంటున్నారు, గొప్పడు కదా. 2 పని మనుషులు గల్పలోకి వెళ్తారు మన ప్రియులందరూ. చాలా మంది 2 వేసి 3 వేసి 4 వేసి పని మనుషులు ఉంటారు. అంటే ఆ ఫ్యామిలీ చాలా ఉన్న ఫ్యామిలీ అనుకోవాలి మనం, ధనికమైనటువంటి ఫ్యామిలీ అనుకోవాలి. అయితే అబ్రహాం గారి దగ్గర ఎంతమంది పనిచేస్తున్నారు? 2000 మంది పనివారు ఉన్నారు. అంటే అబ్రహాం గారు ఎంత ధనవంతులు ఏంటారు? ఎంత ధనవంతులే? 2000 మంది పనిచేస్తున్నారంటే పనివారు రోజులు. అబ్రహాం గారు ఎంత ధనవంతుడు? చాలా ధనవంతుడు. ఎలాగా ఆశీర్వదించాడంటే అబ్రహాం గారిని గొప్ప ధనవంతుడిగా దేవుడు ఆశీర్వదించాడండి. అటువంటి ధనవంతుని ఇంట్లో నుండి బిడ్డను, అబ్రహాం గారి బిడ్డ ఇస్మాయిల్ కూడా, ఆ బిడ్డను అబ్రహాం గారు ఎలా పంపించాలి? రథాలు, గుర్రాలు, కొంతమంది సేవకులు ఇచ్చి, చాలా మంది పనివారిని ఇచ్చి పంపించాలి తండ్రి. అయితే అబ్రహాం చేసింది ఏంటంటే ఒక నీటి తిత్తిని ఆహారం ఇచ్చి పంపించేశాడు. ఏంటి అబ్రహాం గారి ధైర్యం ఏంటి? అబ్రహాం గారికి అంత ధైర్యం ఏంటి పిల్లలు? ఒక్కసారి ఆదికాండ గ్రంథము 17వ అధ్యాయం, ఆదికాండ గ్రంథము 17వ అధ్యాయం 18వ వచనం చదువుతాం ఒకసారి. అబ్రహాము అన్నాడు, ఇస్మాయేలు నీ సన్నిధిని బ్రతుకును అనుగ్రహించు అని దేవుడితో చెప్పగా. దేవుడు ఏమో ప్రార్థించాడంటే, దేవునికి ఏం ప్రార్థించాడంట? తండ్రి ఈ ఇస్మాయిల్ని నేనేం చేస్తాను? బయటికి పంపించేస్తాను, నీ సన్నిధిని బ్రతుక అనుగ్రహించు. ఏమండి, నీ సన్నిధిని బ్రతుక అనుగ్రహించు అని ఇస్మాయిల్ని పంపక ముందే అబ్రహాము గారు చేసినటువంటి ప్రార్థన ఎలాగవచ్చు? ఇస్మాయిల్ని గురించి నీవు చేసిన మనవి నేను వింటిని, ఇదిగో నేను అతని ఆశీర్వదించి అతని సంతానాభివృద్ధి కలుగు చేసి అత్యధికముగా అతన్ని విస్తరింపచేసేదను. ఎవరన్నా దేవుడు మాట మాట. ఏమండి, ఈ రోజుని ఇస్మాయిల్ సంతానం ప్రపంచంలో, ఈ రోజుని ఇస్మాయిల్ సంతానం ప్రపంచంలో ధనిక దేశాలు అందరూ తెలుసు కదా. అరబ్ దేశాలన్నీ ఎవరి సంతానం? అది ఇస్మాయిల్ సంతానం. అబ్రహాము గారికి పుట్టినటువంటి ఆ ఇస్మాయిల్ సంతానం ఈ దినాన్ని, ఈ రోజుని అరబ్ దేశాలు, అన్ని దేశాలు కూడా ప్రపంచంలో గొప్ప ధనిక దేశాలు. ఎలా వచ్చింది? ఎప్పుడో అబ్రహాము గారు చేసినటువంటి ఆ ప్రార్థన, నీ సన్నిధిని ఇస్మాయిలు బ్రతక అనుగ్రహించి తండ్రి అని చేసినటువంటి ప్రార్థనకి దేవుడు ఏమంటున్నాడు? ఇస్మాయిల్ గురించి నీవు చేసినటువంటి మనవి నేను విన్నాను. అబ్రహాము నువ్వు భయపడకు, నేను ఇస్మాయిల్ గురించి చేసిన ప్రార్థన నేను విన్నాను, నువ్వు భయపడకు, నువ్వు అలాగుండవు, నేను చూసుకుంటాను అన్నప్పుడు ఈ దినాన్ని ఆ ఇస్మాయిల్ సంతానం ఎలా ఉందండి? ఎంత అద్భుతమైనటువంటి ధనిక దేశాలు. ఎందుకంటే ఎప్పుడో చేసిన ప్రార్థనలో ఊరికే పోవు, ఎప్పుడో చేసినటువంటి ప్రార్థనలో ఊరికే పోవాలి పిల్లల. దేవుడు తగిన సమయం ముందు ఆ ప్రార్థనకి ఏం చేస్తాడంట? ప్రతిఫలమిస్తాడు. విశ్వాసం చేసే ప్రార్థన ఊరికే పోదు, సేవకులు చేసే ప్రార్థన అక్కే పోదు.
లేట్ అయినా కానీ నిజంగా ఒక సమయం వచ్చేసరికి ఆ ప్రార్థనకి ప్రతిఫలం అనేది ఎలాగిస్తాడు దేవుడు? తప్పకుండా ఇస్తాడు. ఇస్మాయిల్ విడిచిపెట్టేశాడా? ఇస్మాయిల్ని ఆ ఎడారి ప్రాంతం విడిచిపెట్టేశాడా? విడిచిపెట్టలేదు. గొప్ప విలికారుడికి తయారు చేశాడు. ఆ ఐగుప్తు దేశం నుంచి ఒక యవనస్తులను తీసుకొచ్చి వివాహం చేసిన తల్లి. ఎక్కడో ఎడారిలో పిల్లల ఎవరు లేరు, నాయన ఎవరు లేరు ఇస్మాయిల్కి. అయితే అబ్రహాము గారు చేసినటువంటి ప్రార్థన మాత్రం ఎవరు తోడు ఉంది? ఎవరు వెంటుంది? ఇస్మాయిల్ తోడుగా ఉంది పిల్లల. ఇస్మాయిల్ తోడుగా ఉంది. దేవుడు ప్రార్థన వినేవాడు. దేవుడు ఎప్పుడు ప్రార్థన వినేవాడు. ప్రార్థన ఎప్పుడు చేశారు? వెంటనే కలుగుతుంది మనకి ఆ రిజల్ట్. ఎక్కడెక్కడో అన్న ఎక్కడుంది? ఆ దేవాలయం ఎక్కడుంది? ఆ ప్రార్థన, ఆ కొలిది పట్టణం ఎక్కడుంది? ఆ మధ్యధరా సముద్రం ఎక్కడుంది? పిల్లరా, ప్రార్థన అనేది ఎలా ఉండాలంటే ఎప్పుడు కూడా దేవుడిని ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేస్తాడంటే ఆ ప్రార్థన ఎవరి తోడుగా వస్తుంది? అట్లా ఒకసారి యెషయా గ్రంథం ఒకసారి చూద్దాం. యెషయా గ్రంథము 43వ అధ్యాయం 2వ వచనం చదువుతాం ఒకసారి. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 2వ వచనం. అందరూ తీయండి పిల్లలు. యెషయా గ్రంథము 43వ అధ్యాయం 2వ వచనం కానించా. నీవు జలములలో పడి దాటినప్పుడు అది నీవు జలములలో పడి దాటినప్పుడు నేను తోడైందును, నదులలో పడి వెళ్ళినప్పుడు నేను అవి మీద పొరల పారను, నీవు అగ్ని మధ్యలో నడిచినప్పుడు కాలిపోవు, వారు నీకు కాచము. యెహోవా నేను నీకు దేవుడును, ఇశ్రాయేలు పరిశుద్ధుడు నేనే నిన్ను రక్షించవాడను. నేనే పరిశుద్ధ దేవుణ్ణి. నీవు ఎక్కడికి వెళ్ళినా జలాన్ని మధ్యకి వెళ్ళిపో, అగ్ని మధ్యకి వెళ్ళిపో, నేను రక్షించేవాడిని ఎవరు? నేను. ఏమండి, దేవుడు ఒక్కసారి వెళ్తే మన పరిస్థితి దేవుడు తెలుసు. మన కుటుంబంలో ఉన్నటువంటి పరిస్థితులు, కష్టాలు, బాధలు దేవుడు తెలుసండి. తెలిసి నీవేం చేయాలి? దేవుని అడగాలి. అన్న అడిగింది కొరింథీ సంఘస్థులు. ఏమంటే పేతురు గారిని ఏ రోజు ఎక్కడ పెట్టాడు? సభలో పెట్టేశాడు. అప్పుడే ఆ ముందు రోజే యోహాను గారి సహోదరుడైనటువంటి యాకోబుని ఖడ్గంతో వధించేశాడు. ఎవరు? ఏ రోజు ఖడ్గంతో వధించాడు. యేసు నామాన్ని ప్రకటించొద్దంటే ఈ శిష్యులు ప్రకటిస్తున్నారని నేరంతో యాకోబుని ఖడ్గంతో వధించినటువంటి హేరోదు ఈ యొక్క పేతురు కూడా మరి వధించడానికి జైల్లో పెట్టాడు. జైల్లో పెట్టిన తర్వాత ఎవరు ప్రార్థిస్తున్నారు? ఎవరు? సంఘము అత్యాశక్తితో ప్రార్థిస్తుంది. ఎవరి వరకు? పేతురు గారి కోసం. పేతురు గారు అత్యాశక్తితో ప్రార్థిస్తున్నప్పుడు ఎవరు వెళ్ళిపోయారు? అక్కడికి దేవతలు వెళ్ళిపోయి ఆ జైలు తలుపుల్ని బ్రద్దలు కొట్టి ఆ సంఖ్యల్ని వెడగొట్టి ఎవరు బయటికి వచ్చారు? ఎవరు ప్రార్థన చేస్తారు? అప్పటికి సంఘం ప్రార్థిస్తుంది. సంఘ ప్రియులు, సంఘ బిడ్డలు ఆ భయంకరమైనటువంటి ఆ కరోనా వ్యాప్తిలో పడకుండా ఆ వైరస్ సోకకుండా ఏమండి ఒకరికొకరు ఏమండి ప్రార్థిస్తున్నారు అనుకోండి. ఆ ప్రార్థన ఏమనగా ఉంటుంది? కవచంలాగా ఉంటుంది. ఒకరికొకరు విశ్వాసంతో, భక్తితో ఒకరికొకరు ప్రార్థించుకున్నాం అనుకోండి. ఏమంటే ప్రతిరోజు మీకు వచ్చి ప్రార్థిస్తున్నాం. ఎవరికంటే ఎందుకంటే ఈ తలుపులు ముయ్యకూడదు. ప్రతి ఆదివారం జరిగే ఆరాధన కార్యక్రమాన్ని అడ్డులాకూడదు వైరస్. కనుక ఈ సంఘానికి వచ్చే బిడ్డలు ఎవరికి కూడా వైరస్ సోపు కూడా చేయకండి ఇప్పుడు మార్చి నెల నుంచి ప్రార్థిస్తున్నాం. పిల్లరా, దేవుడు ఎంతవరకు కాపాడాడు. ఇక ముందు కూడా ఏం చేస్తారంటే ఎవరైనా నిరీక్షండి. నీ ప్రార్థన ఇప్పుడే కాదు, ఇక ముందు కూడా రక్షింపబడగలవారని మేము నిరీక్షించుతున్నాము, మేము నమ్ముతున్నాము. ఇక ముందు కూడా దేవుడు మనల్ని కాపాడుతాడని ఆ నమ్మకము మాకుంది, నీకుంది, మనందరికీ ఉంది. ఆ ప్రార్థన ఏం చేస్తుందట? మనల్ని కాపాడుతుంది కదా. ఆ ప్రార్థన కాపాడుతుంది. ఏమండి, సొలొమోను దేవాలయం కట్టాడు. దేవాలయం కట్టిన తర్వాత ఆ దేవాలయం ముందు మోకాల్లోని దేవాలయం తట్టు తిరిగి ఏం ప్రార్థన చేస్తాడో చేస్తాడు. మీకు ఒకసారి
ఒకసారి ద్వితీయోపదేశకం దినవృత్తాంతాలు 2వ దినవృత్తాంతాలు అందరూ తీయాలి. 2వ దినవృత్తాంతాలు 6వ అధ్యాయము 19వ వచనం చదువుతాం పిల్లలు. 2వ దినవృత్తాంతాలు 6వ అధ్యాయం 19వ వచనం అందరూ తీయాలి. సొలొమోను గారు ప్రార్థన చూడండి ఒకసారి. దేవా యెహోవా బాగా చదవండి. దేవా యెహోవా నీ సేవకుడు నీ సన్నిధిని చేయు ప్రార్థన యందును విన్నపము యందును నీ సేవకుడనైన నేను చేయు ప్రార్థనను ప్రార్థన పెట్టు మొరను ఆలకించుము. నీ సేవకులు ఈ స్థలము తట్టు తిరిగి చేయు విన్నపములను వినుటకై నా నామమును వచ్చుదరని నీవు సెలవిచ్చిన స్థలమున్న ఈ మందిరం మీద నీ కను దృష్టి రేయింబగలు ఉంచుము. అది దేవుని యొక్క కను దృష్టి రేయింబగలు ఎక్కడ ఉంటుందంట? ఆయన సన్నిధి పిల్లల కాబట్టి బాగా అందరూ వైపు చూడాలి. దేవుని యొక్క కను దృష్టి దేవుని యొక్క లక్ష్యము ఎక్కడ ఉంటుందంట? ఆ యెరూషలేము పట్టణంలో కట్టినటువంటి మందిరం పైన, మందిరం చుట్టూ, మందిరం మీద దేవుని యొక్క సన్నిధి ఉన్నప్పుడు వాళ్ళందరూ ఏం చేస్తారట? ఏ బాధ వచ్చినా, ఏ కష్టం వచ్చినా, ఏ శ్రమ వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా ఆ మందిరం దగ్గరికి వచ్చి ప్రార్థిస్తే ఏం చేస్తారట? ఆకాశంలో ఉన్నటువంటి దేవుడు మనవి ఏం చేస్తారట? ఆలకించువాడే ఉన్నాడు. మర్చిపోకండి. దేవుడు వాగ్దానం. సొలొమోను గారు అంటున్నాడు, తండ్రి దేవా దేవా నీ సన్నిధిని చేయు ప్రార్థన యందు నీ విన్నపం లక్ష్యం ఉంచి నీ సేవకుని యొక్క మొర ఏంటి? ఆలకించు. ఏమండి ఆలకిస్తాడా? ఆలకించండి. ఏమండి ఆలకిస్తాడా? ఆలకించడా? తప్పకుండా ఆలకిస్తాడు. నీ సన్నిధిలో, ఈ సన్నిధిలో ఎవరైనా మొర పెడితే దేవుడు ఎన్ని అద్భుతాలు చేస్తాడు. ఎవరికి? నమ్మిన వారికి ఎన్ని అద్భుతాలు జరుగుతాయో ఊహించలేము. ఒక్కోసారి మన శ్రమగా మనం చెప్పాను కదా, మన శ్రమను మనం దాటలేము, మనం తట్టుకోలేము, అప్పుడు తీర్చలేము, ఈ జబ్బులు మనం తగ్గించుకోలేము, ఈ వైరస్ నుంచి మనం కాపాడుకోలేము మనం. అయినప్పటికీ మనం దేవుని మందిరం, దేవుని సన్నిధిలో, దేవుని వైపు చూసి, దేవుని సన్నిధి వైపు చూసి చేసే విన్నపము మనకు తోడుగా ఉంటుంది. దానియేలు మరణ శాసనం వచ్చింది. మరణ శాసనం 30 రోజులు ఎవడైనా నన్ను తప్ప ఏ దేవుడైనా ప్రార్థిస్తే, ఆరాధిస్తే అటువంటి వారందరినీ తీసుకొచ్చి ఆ సింహాలు ఉన్నటువంటి ఆ బోడిలో పడేస్తామని రాజు శాసనం చేసినప్పుడు తెలిసి కూడా దానియేలు ఇంటికి వెళ్ళిపోయి ప్రతిదినము 3 ప్రార్థన చేసి దానియేలు ఇంటికి వెళ్ళిపోయి ఆ మేడపైకి ఎక్కి యెరూషలేము వైపు తెరచి ఉన్నటువంటి ఆ కిటికీలు తెరచి చూడండి. ఎక్కడ బొబ్బులోను, ఎక్కడ యెరూషలేము? ఆయన ఏ వైపు ఉన్నాడంట? ఆ కిటికీలు ఏ వైపు తెరచి చూశాడు? ఒక్కసారి దానియేలు గ్రంథం అందరూ తీయాలి. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం, దానియేలు గ్రంథము 6వ అధ్యాయం 10వ వచనమా? ఒకసారి తీయండి. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం తీయమ్మా. సంతకము చేయబడినని దానియేలు తెలుసుకొనినను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము 3 మోకాళ్ళుని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టుకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయొచ్చు, ఆయన్ని స్తుతించుచూ వచ్చెను. దానియేలు చూడండి. యెరూషలేము వైపు మీరు ఎప్పుడైనా ఈ వైపు చేసి ప్రార్థన చేస్తారా? ఇక్కడ మీ ఇంటిగా ప్రార్థన చేసినప్పుడు ఈ మందిరం వైపు చూసి ప్రార్థన చేస్తారా? మరి మీ ఇంటి ప్రక్కన ఎక్కడ మందిరం ఉన్నా దాని వైపు చూసి ప్రార్థన చేస్తారా? చేయలేదా? కానీ దానియేలు నమ్మకుంటుండే దేవుని యొక్క సన్నిధి వైపు చేతులెత్తి మోకాలుని దేవుని సన్నిధి వైపు స్తుతిస్తున్నాడంట, ప్రార్థిస్తున్నాడంట. అయితే పిల్లల ఆ సింహాల బోరు నుంచి దానియేలు ఏమయ్యాడు? తప్పించబడ్డాడు. ఆ సింహాల బోరులో ఆ ఆకలితో ఉన్నటువంటి సింహాల మధ్య పడేసినటువంటి దానియేలుని ఏం రక్షించింది? దానియేలు చేసినటువంటి బోధన, దానియేలు చేసినటువంటి ప్రార్థన ఏమైంది?
ఆయన్ని సింహాల పోరుని తప్పించింది. అగ్ని జ్వాలలో మీరు పడిపోయినా, అగ్ని జ్వాల నుండి మీరు వెళ్ళినా మిమ్మల్ని అవి ఏం చేయమట? కాల్చవు. నడి సముద్రంలో అలలు మీ మీదకి వచ్చినా కానీ అవి మిమ్మల్ని ఉంచవు. ఎందుకంటే మిమ్మల్ని అద్భుతంగా రక్షించే సామర్థ్యం కలిగినటువంటి దేవునికి మీరు చేస్తున్నటువంటి ప్రార్థనలు ఏం చేస్తాయి? మనకు తోడుగా ఉంటాయి. మనందరూ విడిచిపెట్టేయచ్చు, భర్త విడిచిపెట్టేయచ్చు, బిడ్డలు విడిచిపెట్టేయచ్చు, సంఘం విడిచిపెట్టేయచ్చు. అయితే పిల్లల మనం చేస్తున్నటువంటి ప్రార్థన అది ఉంటే మనం విడిచిపెట్టదు. ఎక్కడున్నా నువ్వు ఒంటరిగా ఏ స్థలంలో ఉన్నా అగాధంలో ఉంటే అగాధంలో దేవుడు ప్రార్థన వచ్చేస్తుంది. సముద్రం మధ్యలో ఉంటే సముద్రం మధ్యలో ప్రార్థన వచ్చేస్తుంది. పిల్లల అనుదినము కూడా నీకు తోడుగా ఉండేది ఏంటన్నది యెహోవాను గూర్చినటువంటి ప్రార్థన నాకు తోడుగా ఉంటుంది. అదే దావీదు గారిని రక్షించిందండి. దావీదు గారికి వచ్చే శ్రమలు, దావీదు గారికి వచ్చినటువంటి ఆ బాధ నుంచి ఆయన కాపాడింది ఏంటంటే దేవుడిని కూర్చునేటువంటి మొర, దేవుడిని కూర్చునేటువంటి ప్రార్థన ఆయన్ని రక్షించింది. చిన్న సమయంలో ఆ చిన్న బాలుడైనటువంటి సమూయేల్ని గొప్ప యాజకుడిగా, గొప్ప ప్రవక్తగా తీర్చిదిద్దినటువంటి ఏంటది? తల్లి ప్రార్థన. అంటే తల్లిదండ్రులు ఎప్పుడు కూడా బిడ్డల కోసం ప్రార్థించాలండి. ఎప్పుడు ప్రార్థించాలి. ఎందుకంటే ఆ ప్రార్థనే మన బిడ్డలను కాపాడుతుంది. ఆ ప్రార్థనే మన బిడ్డల్ని ఒక ఉన్నతమైనటువంటి ఆ బిడ్డలుగా తీర్చిదిద్దుతుంది. తల్లిదండ్రులు చేయని ప్రార్థన ఆ బిడ్డలు ఎలా తిరుగుతారో, ఎలా అయిపోదో తెలియదు. ఏలీ కుమారుడు కూడా అలాగే అయిపోయాడు. ఏలీ కుమారుడు కూడా ఆ భ్రష్టత్వంలోకి, నాశనానికి వెళ్ళిపోయాడంటే వాళ్ళకి ప్రార్థన లేదు. ఏలీకి తెలిసినా కూడా ప్రార్థించే స్థితిలో లేడు ఏలీ. అయితే ఈ సమూయేలు గురించి రోదన జరుగుతుంది అక్కడ. ప్రతి నిత్యము, ప్రతి క్షణము తల్లి నిద్రపోట్లేదు, అసలు అన్నం తట్టలేదు. రోదన, ప్రార్థన. ఆ ప్రార్థన సమూయేలు ఏం చేసిందంట? రాజుల్ని అభిషేకించే ఒక ప్రవక్తగా. అదే కదా సమూయేలు దావీదుని అభిషేకించాడు, సౌలుని అభిషేకించినటువంటి ఒక గొప్ప ప్రవక్తగా యెహోవా సన్నిధిలో నుండి ఆయన ఎదిగి ఏమైపోయాడంటే రాజుల్ని అభిషేకించే ఒక ప్రవక్తగా ఆయన మలచబడ్డాడు. పిల్లల దానికి కారణం ఏంటంటే తల్లి ప్రార్థన, తల్లిదండ్రుల ప్రార్థన, సేవకుల ప్రార్థన, సంఘ బిడ్డల ప్రార్థన అనిత్యం కూడా మనకు తోడుగా ఉంటుంది. మనల్ని ఎక్కడో మధ్యకాల సముద్రంలో ఆ భయంకరమైనటువంటి అలల మధ్యని చనిపోతామని డిసైడ్ అయిపోయిన తర్వాత రక్షింపబడితే ఆయన కొరింథీయుల బిడ్డతో అంటున్నాడు, మీ ప్రార్థన ఇప్పుడును ఇక ముందును కూడా మేము రక్షింపబడతాం, మేము క్షేమంగా ఉంటాం అనే నిరీక్షణ మాకు ఉంది. అంటే ప్రార్థన అంటే ఏమనుకుంటున్నారు? పలు ముసిన ప్రార్థన అంటే అది కదండి. మనకి ఎవరికి మధ్యన లింక్ ప్రార్థన అంటే ఏంటి? మనం ఎవరితో మాట్లాడుతున్నట్టు? దేవునితో. మర్చిపోకండి. ఆ దేవుడు ఎటువంటి వాడు? ఒక్కసారి చివరగా ఆ దేవుడు ఎటువంటి వాడు అంటే అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయం అందరు తీయాలి మాట. చివరిగా అందరు తీయండి. అపోస్తులు ఆ దేవుడు ఎటువంటి వాడంటే అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయం 25వ వచనం చూద్దాం ఒకసారి. 25వ వచనం. ఆయన చూడండి, ఆయన అందరికీ జీవమును ఊపిరిని సమస్తమును దయచేయవాడు. ఆయన అందరికీ, ఈ భూమి మీద ఉన్నటువంటి అందరికీ కూడా ఆయన ఏమిస్తాడట? జీవము. ఏమండి జీవం ఆవిస్తారండి లోకంలో? జీవదాత. ఆయన జీవదాత అంటారా? అందరూ భూదాత అంటారు. భూములు పంచి పెడతారు. ఇక్కడ అందరూ భూములు పంచి పెట్టిన వాళ్ళు భూదాత అంటారు. భోజనం పెడితే అన్నదాత అంటారు. అన్నం పెట్టాడు, ఎంతసేపు ఉంటారు? అన్నం తిన్న తర్వాత ఎంతసేపు ఉంటుందండి? 6 గంటలు ఉంటుందేమో. 6 గంటలు 3 గంటలు ఉంటుంది అంతే కదా. 6 గంటలు ఉంటుంది మాక్సిమం. అయితే పిల్లల ఆయనట ఎవరైనా జీవదాత. ఎవరు? దేవుడు. జగత్తుని సమస్తాన్ని సృష్టించినటువంటి ఈ దేవుడు అందరికీ, కొంతమందిగా అందరికీ ఏమిస్తుందంట? జీవమును ఊపిరిని సమస్తం మన పట్టించడా?
బట్టలు ఇచ్చాడు. ఆహారం ఇచ్చాడా? ఆహారం ఇచ్చాడు. కుటుంబాన్ని ఇచ్చాడా? కుటుంబాన్ని ఇచ్చాడు. ఇంకా గృహాన్ని ఇచ్చాడా? గృహాన్ని ఇచ్చాడు. భార్యని ఇచ్చాడు, భర్తని ఇచ్చాడు, పిల్లల్ని ఇచ్చాడు. సమస్తములు కూడా ఎవరిస్తున్నారు? అన్ని ఒకే అంతే. ఈ లోకంలో ఎవరైనా ఒకటి రెండు ఇస్తారు. రేషన్ ఇవ్వచ్చు, కొంతమంది కూరలు ఇవ్వచ్చు, కొంతమంది కాయగూరలు ఇవ్వచ్చు. అయితే సమస్తమును మనకి ఏమి లోటు అండి? ప్రాణం ఉంది, ఆరోగ్యం ఉంది, ఇంకా ఊపిరి ఉంది. అంత మాత్రమే కాదు, నీకు ఏమి కావాలో అన్నీ కూడా సమస్తమును చదువుమా, సమస్తమును దయచేయవాడు కనుక, సమస్తమును దయచేయవాడు కనుక ఆయనకి ఇచ్చేవాడికి ఏదైనా పొదుగు ఉంటుందండి? ఆయన ఏమైనా పొదుగు ఉందా? ఆయనకి ఏమైనా పొదుగు ఉందా? అన్ని ఇచ్చేవాడికి ఏమైనా పొదుగు ఉంటుందా? ఏమి పొదుగు ఉండదు. బాగా అన్ని ఇచ్చేవాడికి పేదోడై ఉంటాడు, ధనవంతుడై ఉంటాడా? ధనవంతుడై ఉంటాడు. అన్ని ఇచ్చేవాడు ధనవంతుడై ఉంటాడు. ఏమండి, ధనవంతుడికి మేము ఏమిస్తామండి? అన్ని ఇచ్చేవాడికి మేము ఏమైనా ఇవ్వగలవా? చెప్పాలి. దేవుడు అంట జీవం ఇచ్చాడంట, నీకు ఊపిరి ఇచ్చాడంట, సమస్తం ఇచ్చాడంట. సమస్తం అంటే నీకు ఏది కావాలో అన్ని ఇచ్చాడంట. అటువంటి వ్యక్తికి నువ్వేమిస్తావు? ఏమి ఇవ్వగలవు నువ్వు? అసలు ఏమి అవసరం లేదు. ఆయనకి ఏం అవసరం లేదు. మరి ఏం అవసరం? కింద చదవండి, కింద చదవండి పిల్లల. మరియు ఆయన మనుషుల చేతిలో సేవింపబడువాడు కాడు కనుక, మరియు యావత్ భూమి మీద ఇది బాగా మనం ఎందుకు బ్రతుకుచున్నాము, చదువుతున్నాము, ఉనికి కలిగి ఉన్నాము. మీ చేతులతో దేవుడు ఏం చేస్తాడంట? స్తుతింపబడివాడు కాడు. దేవుడు మీ చేతులతో స్తుతిస్తే దేవుడికి ఇష్టమా? మీ చేతులతో ఎవరు స్తుతిస్తారు? చేతులతో ఎవరు స్తుతిస్తారు? మనుషులు స్తుతిస్తారు. మనుషుల్ని మెప్పిస్తాం ఈ చేతులతో, ఈ పెదాలతో. దేవుడు అంటున్నాడు, నేను అన్ని ఇచ్చాను కదా, మీకు అన్ని ఇచ్చాను, సమస్తం ఇచ్చాను. అయితే మీ చేతులతో నేను స్తుతింపబడివాడును కాను. మరి దేనితో స్తుతించబడతావు? తండ్రి, నువ్వు దేనితో స్తుతించబడతావు? అంటే ఆయన అంటున్నాడు, దేవుణ్ణి ఆరాధించేవాడు ఎలా ఆరాధించాడా? ఆత్మతోను సత్యముతోను దేవుణ్ణి ఆరాధించాలి. చేతులతో నువ్వు ఎన్ని పట్టుకొచ్చినా, ఎంత కట్టినా, నీ చేతులతో మాత్రం నేను స్తుతించబడను. ఎందుకంటే నేనే నీకు అన్ని ఇచ్చాను, సమస్తం ఇచ్చాను. నువ్వు నాకు ఏం చేయాలంటే ఒకే ఒకటి చేయాలి. నీవు నన్ను ఆరాధించినప్పుడు నీ ఆత్మతోను సత్యముతోను నన్ను ఏం చేయాలి? ఆరాధించు. సరిపోతున్నాడు. ఇటువంటి దేవుడు అండి. అటువంటి దేవుడిని నమ్ముకున్నటువంటి మనము ఎంత ధైర్యంగా ఉండాలండి. మనకు కూడా ఏమొస్తుంది? ప్రార్థన వస్తుంది. మనకు కూడా దేవుని ఆత్మ కూడా వస్తుంది. ఆ నమ్మకం ఉంటే ఇప్పుడును ఇక ముందును మనకు ఎటువంటి నిరీక్షణ? మనం క్షేమంగా ఉంటామని నిరీక్షణ. మనకు ఎటువంటి వైరస్ సోకమని నిరీక్షణ. మనం ఎటువంటి ఆరోగ్యంగా నష్టపోమని నిరీక్షణ. ఈ లోకంలో మనం పాడైపోమని నిరీక్షణ. ఇప్పుడును ఇక ముందును నా ఎంత ఉంటుంది. దానికి కారణం ఏంటంటే మనం చేస్తున్నటువంటి ఏంటది? ప్రార్థన అయి ఉంటుంది. అందుకని యేసుప్రభువు ప్రార్థన చేస్తారు. ఆయన ఏం ప్రార్థన చేస్తాడు? తండ్రి, నీవు నాకు అనుగ్రహించినటువంటి వీరి కొరకు నేను ప్రార్థిస్తున్నాను. చూడండి యేసుప్రభువు ప్రార్థన. తండ్రి, ఆయన వెళ్ళిపోతూ అంటున్నాడు, తండ్రి, నీవు నాకు అనుగ్రహించినటువంటి వీరిని బట్టి నేను ప్రార్థిస్తున్నాను. ఏమని ప్రార్థిస్తున్నాను? వీరిని దుష్టుల నుండి తప్పించు. అంతేనా? యేసుప్రభువు చేసే ప్రార్థన. వీరిని దుష్టుల నుండి, సాతాను నుండి. ఆ సాతాను మంచోడు కాదు. ఏ క్షణంలో నేను పాడు చేస్తాడు, ఏ క్షణంలోనైనా లాక్కుపోతాడు. కనుక నువ్వు చేయవలసింది ఏంటంటే, తండ్రి
ఆయన యేసుప్రభు గారి ప్రార్థన, తండ్రి నీవు ఎవరినైతే నా దగ్గరికి పంపించావో, ఎవరైతే ఈ సంఘంలో ఉన్నారో, ఎవరైతే నీ దగ్గరికి వచ్చి నేను ఆరాధిస్తున్నారో, నీవు అనుగ్రహించినటువంటి వీరిని ఆ దుష్టుల నుండి ఏం చేయి, తప్పించు. ఆయన ప్రార్థన మనం కాపాడుతుంది. యేసు ప్రభు ప్రార్థన మనం ఏం చేస్తుంది, కాపాడుతుంది. ఇప్పుడే కాదు, ఇక ముందు కూడా దుష్టుల నుండి మనం కాపాడబడుతుంది. అటువంటి ప్రార్థన ఎల్లవేళలా మనం ఏం చేస్తుంది, తోడుగా ఉంటుంది. మర్చిపోకండి, ఎవరు ఇచ్చిపెట్టేసినా, ఎవరు పట్టించుకోకపోయినా, ఎవరు మనతో లేకపోయినా, ఆ ఒక్క ప్రార్థన నీవెక్కడున్నా, ఏ స్థితిలో ఉన్నా, ఆ ప్రార్థన నీకు తోడుగా ఉంటుంది అనే విషయాన్ని మర్చిపోకుండా మనం ఎలా ఉండాలి, నిరీక్షణ కలిగి ఎలా ఉండాలంట, నిరీక్షణ కలిగి దేవుని సన్నిధిలో ఆయన సేవిస్తూ మన కాలాన్ని గడిపితే ఆ సమూయేలు ఎలాగైతే దినదినము అభివృద్ధి చెంది ఎదిగాడో, అలాగా నీవు కూడా అన్ని విషయాల్లో దినదినము మరి ఎదగటానికి ఒకే ఒక కారణం ఏంటంటే విశ్వాసం చేసే ప్రార్థన, సేవకులు చేసే ప్రార్థన, ఇంకా మన తల్లిదండ్రులు చేసే ప్రార్థన, మన బంధువులు చేసే ప్రార్థన. ఈ ప్రార్థన ఎల్లవేళలా మనకి తోడుగా ఉండి మనం సంరక్షించి మనం కాపాడుగాక. ఇతరుల మాటలు నేను ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.